బ్లాక్ చైన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ, డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా తీసిన బిలియనీర్లలో ఒకరు FTX ఫౌండర్, CEO, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ శామ్ బాంక్మన్-ఫ్రైడ్. FTX క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కస్టమర్ల నుంచి $8 బిలియన్ మోసం చేసినందుకు శామ్ బాంక్మన్-ఫ్రైడ్ కు మార్చి 29న 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్లు డబ్బును పోగొట్టుకోలేదని బాంక్మన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని బాంక్మన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. FTX కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తర్వాత బాంక్మన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పారు. FTX కస్టమర్లు $8 బిలియన్, ఈక్విటీ పెట్టుబడిదారులు $1.7 బిలియన్ కోల్పోయారని తెలుస్తుంది. వీరు మాత్రమే కాకుండా బాంక్మన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా $1.3 బిలియన్ కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. అమెరికాకు చెందిన శామ్ బాంక్మన్-ఫ్రైడ్ పూర్తి పేరు శామ్యూయల్ బెంజమిన్ బాంక్మన్-ఫ్రైడ్. ఈయన 2014లో మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జైన్ స్ట్రీట్ క్యాపిటల్లో 3 ఏళ్ల పాటు ట్రేడర్ గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో FTX ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ గా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆయన ఎక్స్చేంజ్ విలువ $40 బిలియన్.